రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు. సుమారు 70,000 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం 160 కంపెనీలు సాయుధ బలగాలను రాష్ట్రానికి కేటాయించిందని, ఇప్పటికే 60 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. మొదటి రోజు 42 మంది అభ్యర్థులు 46 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని వెల్లడించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వికాస్ రాజ్ పలు సూచనలు చేశారు. నామినేషన్ అఫిడవిట్ పత్రాల్లోని అన్ని అంశాలను అభ్యర్థులు నింపాలని, ఖాళీలు వదిలేస్తే అభ్యర్థులకు అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. నిర్దిష్ట గడువులోగా సరిచేసి ఇవ్వని పక్షంలో ఆ నామినేషన్ను తిరస్కరిస్తామన్నారు. అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే నిర్దేశిత సమయాల్లో కేసుల వివరాలను పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రచురించాలని పేర్కొన్నారు. నామినేషన్లను ఆన్లైన్లోనూ దాఖలు చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని ఓటర్ల గురించి వివరాలు వెల్లడించారు వికాస్ రాజ్. ప్రస్తుతం 3,31,00,000 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల యువ ఓటర్లు 9 లక్షల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వయోవృద్ధులు 1,93,000 మంది, దివ్యాంగులు 5,27,000 ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉందని వివరించారు. రెండు 2022 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళనను ఎన్నికల సంఘం చేపట్టినందన్నారు వికాస్ రాజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 60.60 లక్షల ఓట్లు తొలగించామని వెల్లడించారు. 32.81 లక్షల మంది అదనంగా ఓటర్లు నమోదయ్యారన్నారు. 30.68 లక్షల మంది మార్పులు చేర్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి ఓటర్లు స్లిప్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల వివరాలు సైతం ఎన్నికల అధికారి వెల్లడించారు. 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటికి అదనంగా 452 సహాయ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ఈసీ అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఎన్నికల విధుల్లో 2.90 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నట్లు తెలిపారు. ఇంకా 40,000 మంది ఉద్యోగులు 1-2 రోజుల్లో నమోదు చేసుకోవాలని, ఎన్నికల విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.